ఓం శాంతి 4/1/2026 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 30/11/2008 ఫుల్ స్టాప్ పెట్టి సంపూర్ణ పవిత్రతను ధారణ చేసి మనసా సకాష్ ద్వారా సుఖశాంతుల అంచలిని ఇచ్చే సేవ చేయండి. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న మహాన్ పిల్లలను చూస్తున్నారు. ఏం మహానతను చేశారు? దేనినైతే ప్రపంచం అసంభవం అంటుందో దానిని సహజంగా సంభవం చేసి చూపించారు. అదే పవిత్రతా వ్రతము. మీరందరూ పవిత్రతా వ్రతాన్ని ధారణ చేశారు కదా. బాప్దాదా నుండి పరివర్తన అనే దృఢ సంకల్పం యొక్క వ్రతాన్ని తీసుకున్నారు. వ్రతం తీసుకోవడం అనగా వృత్తిని పరివర్తన చేసుకోవడము. ఏ వృత్తిని పరివర్తన చేసుకున్నారు? మేమందరము పరస్పరం సోదరులము అని సంకల్పం చేశారు. ఈ వృత్తి పరివర్తన కోసం భక్తిలో కూడా ఎన్ని విషయాలలో వ్రతం తీసుకుంటారు. కానీ మీరందరూ బాబా వద్ద దృఢ సంకల్పం చేశారు. ఎందుకంటే బ్రాహ్మణ జీవితానికి పునాది పవిత్రత, మరియు పవిత్రత ద్వారానే పరమాత్మ ప్రేమ మరియు పరమాత్మ సర్వప్రాప్తులు కలుగుతున్నాయి. మహాత్ములు దేనినైతే కఠినమని భావిస్తున్నారో, అసంభవమని భావిస్తున్నారో, మీరు ఆ పవిత్రతను స్వధర్మంగా భావిస్తున్నారు. బాప్దాదా చూస్తున్నారు, కొంతమంది మంచి మంచి పిల్లలు సంకల్పం చేశారు మరియు వారు దృఢ సంకల్పం ద్వారా ప్రాక్టికల్గా పరివర్తనను చూపిస్తున్నారు. నలువైపులా ఉన్న ఇటువంటి మహాన్ పిల్లలకు బాప్దాదా చాలా చాలా హృదయపూర్వక ఆశీర్వాదాలను ఇస్తున్నారు. మీరందరూ కూడా మనస, వాచ, కర్మణ, వృత్తి, దృష్టి ద్వారా పవిత్రతను అనుభవం చేస్తున్నారు కదా. పవిత్రతా వృత్తి అనగా ప్రతి ఆత్మ పట్ల శుభభావన, శుభకామన కలిగి ఉండటము. దృష్టి ద్వారా ప్రతి ఆత్మను ఆత్మిక స్వరూపంలో చూడటము. స్వయాన్ని కూడా సహజంగా సదా ఆత్మిక స్థితిలో అనుభవం చేయటము. బ్రాహ్మణ జీవితపు మహత్వము మనస, వాచ, కర్మణలో పవిత్రత. పవిత్రత లేకపోతే బ్రాహ్మణ జీవితానికి గాయనం ఏదైతే ఉందో, సదా పవిత్రతా బలంతో స్వయానికి స్వయం కూడా ఆశీర్వాదాలు ఇచ్చుకుంటారు అని ఏ ఆశీర్వాదాలు ఇస్తారు? పవిత్రత ద్వారా సదా స్వయం కూడా సంతోషాన్ని అనుభవం చేస్తారు మరియు ఇతరులకు కూడా సంతోషాన్ని ఇస్తారు. పవిత్ర ఆత్మకు 3 విశేష వరదానాలు లభిస్తాయి. 1, స్వయానికి స్వయమే వరదానం ఇచ్చుకుంటారు. దానివలన సహజంగా బాబాకు ప్రియంగా అవుతారు. 2, వరదాతైన బాబాకు నియరెస్ట్ మరియు డియరెస్ట్ పిల్లలుగా, సమీపమైన మరియు ప్రియమైన పిల్లలుగా అవుతారు. అందుకే బాబా ఆశీర్వాదాలు స్వతహాగా ప్రాప్తిస్తాయి మరియు సదా ప్రాప్తిస్తాయి. 3వది, బ్రాహ్మణ పరివారంలో విశేషంగా ఎవరైతే నిమిత్తమయ్యారో వారి నుండి కూడా ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. 3 ఆశీర్వాదాలతో సదా ఎగురుతూ ఉంటారు మరియు ఎగిరిస్తూ ఉంటారు. మీరందరూ కూడా స్వయాన్ని ప్రశ్నించుకోండి, స్వయాన్ని చెక్ చేసుకోండి. పవిత్రతా బలాన్ని మరియు పవిత్రతా ఫలాన్ని సదా అనుభవం చేస్తున్నారా? సదా ఆత్మిక నశ, హృదయంలో శుద్ధ నశ ఉంటున్నాయా? అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు అమృతవేళ మిలనం చేసుకునేటప్పుడు, ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు ఏమంటారో తెలుసా? పవిత్రత ద్వారా ఏదైతే అతీంద్రియ సుఖమనే ఫలం లభిస్తుందో అది సదా ఉండటం లేదు, ఒక్కోసారి ఉంటుంది, ఒక్కోసారి ఉండటం లేదు అని అంటారు. ఎందుకంటే పవిత్రతకు ఫలమే అతీంద్రియ సుఖం. కావున స్వయాన్ని ప్రశ్నించుకోండి, నేను ఎవరిని?
సదా అతీంద్రియ సుఖపు అనుభూతిలో ఉంటున్నానా లేక అప్పుడప్పుడు ఉంటున్నానా? స్వయాన్ని ఏమని పిలుచుకుంటారు? అందరూ మీ పేరు రాసేటప్పుడు ఏమని రాస్తారు? బీకే ఫలానా. దాంతోపాటు స్వయాన్ని మాస్టర్ సర్వశక్తివాన్ అని చెప్పుకుంటారు. అందరూ మాస్టర్ సర్వశక్తివంతులే కదా. ఎవరైతే స్వయాన్ని మాస్టర్ సర్వశక్తివంతులుగా భావిస్తున్నారో, సదా భావిస్తున్నారో, అప్పుడప్పుడు కాదో, వారు చేతులెత్తండి. సదానా? చూడండి, ఆలోచించండి. సదా అలా ఉంటున్నారా? డబల్ విదేశీయులు చేతులెత్తడం లేదు. కొద్దిమంది ఎత్తుతున్నారు. టీచర్లు చేతులెత్తండి. సదా అలా ఉంటున్నారా? ఊరికే అలా ఎత్తకండి. ఎవరైతే సదా ఉంటున్నారో వారెత్తండి. చాలా కొద్దిమంది ఉన్నారు. పాండవులు చేతులెత్తండి. వెనకున్నవారెత్తండి. చాలా కొద్దిమంది ఉన్నారు. పూర్తి సభ ఎత్తడం లేదు. అచ్చా, మాస్టర్ సర్వశక్తివంతులు కదా. ఆ సమయంలో శక్తులెక్కడికి వెళ్ళిపోతున్నాయి? మాస్టర్ కదా. దాని అర్థమేంటంటే, మాస్టర్ అంటే తండ్రి కన్నా కూడా ఉన్నతంగా ఉంటారు. కావున చెక్ చేసుకోండి. తప్పకుండా పవిత్రతా పునాదిలో కొంత బలహీనంగా ఉన్నారు. ఏ బలహీనత ఉంది? మనసులో అనగా సంకల్పాలలో బలహీనత ఉందా? మాటలలో బలహీనత ఉందా? లేక కర్మలలో బలహీనత ఉందా? లేక స్వప్నాల్లోనైనా బలహీనత ఉందా? ఎందుకంటే పవిత్ర ఆత్మ యొక్క మనస్సు, మాటలు, కర్మలు, సంబంధ సంపర్కాలు, స్వప్నాలు స్వతహాగా శక్తిశాలిగా ఉంటాయి. వృత్తిని మార్చుకోవాలి అని వ్రతాన్ని తీసుకున్నప్పుడు అప్పుడప్పుడు ఎందుకు మరి? సమయాన్ని చూస్తున్నారు. సమయం యొక్క పిలుపును, భక్తుల పిలుపును, ఆత్మల పిలుపును వింటున్నారు. మరియు అకస్మాత్తుగా అనే పాఠమైతే అందరికీ పక్కాగానే ఉంది. మరి పునాదిలో బలహీనత అనగా పవిత్రతలో బలహీనత ఉండటము. ఒకవేళ మాటలలో కూడా శుభభావన, శుభకామన లేనట్లయితే, మాటలు పవిత్రతకు విరుద్ధంగా ఉన్నట్లయితే, అప్పుడు కూడా సంపూర్ణ పవిత్రతలో ఏదైతే సుఖం ఉందో, అతీంద్రియ సుఖం, దాన్ని అనుభవం చేయలేరు. ఎందుకంటే బ్రాహ్మణ జీవితం యొక్క లక్ష్యమే అసంభవాన్ని సంభవం చేయటము. అందులో ఎంత మరియు అంత అన్న మాటలుండవు. ఎంత కావాలంటే అంత అని ఉండదు. కావున రేపు అమృతవేళ విశేషంగా ప్రతి ఒక్కరూ స్వయాన్ని చెక్ చేసుకోండి. ఇతరుల గురించి ఆలోచించకండి. ఇతరులను చూడకండి. స్వయాన్ని చెక్ చేసుకోండి. ఎంత శాతంలో పవిత్రతా వ్రతాన్ని పాటిస్తున్నాను? 4 విషయాలు చెక్ చేసుకోండి. 1 వృత్తి, 2 సంబంధ సంపర్కాలలో శుభభావన, శుభకామన. వీరింతే అని అనుకోకండి. అలా కాదు. ఆ ఆత్మ పట్ల కూడా శుభభావననుంచండి. మీరందరూ స్వయాన్ని విశ్వ పరివర్తకులుగా భావించారు కదా. అలానే ఉన్నారు కదా. మేం విశ్వ పరివర్తకులమో అని స్వయాన్ని భావిస్తున్నారా? చేతులెత్తండి. ఇందులోనైతే చాలా బాగా చేతులెత్తారు. ఇందుకు అభినందనలు. కాని బాప్దాదా మీ అందర్నీ ఒక ప్రశ్న అడుగుతున్నారు. ప్రశ్న అడగమంటారా? మీరు విశ్వ పరివర్తకులైనప్పుడు మరి విశ్వ పరివర్తనలో ఈ ప్రకృతి, పంచతత్వాలు కూడా వస్తాయి. వాటిని పరివర్తన చేయగలరు కాని స్వయాన్ని, మీ తోటివారిని, పరివారాన్ని పరివర్తన చేయలేరా? విశ్వ పరివర్తకులు అనగా ఆత్మలను, ప్రకృతిని, అందరినీ పరివర్తన చేయడము. కావున మీరు చేసిన ప్రతిజ్ఞను గుర్తుపెట్టుకోండి. అందరూ బాబా వద్ద ఎన్నోసార్లు ప్రతిజ్ఞ చేశారు కాని బాప్దాదా ఇదే చూస్తున్నారు. సమయం చాలా వేగంగా వస్తుంది.
అందరి పిలుపులు చాలా పెరుగుతున్నాయి. మరి పిలుపును వినే పరివర్తన చేసే ఉపకారి ఆత్మలెవరు? మీరే కదా. బాబ్దాదా ఇంతకు ముందు కూడా వినిపించి ఉన్నారు. పర ఉపకారి మరియు విశ్వ ఉపకారిగా కావడానికి 3 పదాలను సమాప్తం చేయవలసి ఉంటుంది. తెలుసు కదా. తెలుసుకోవడంలోనైతే తెలివైనవారే. అందరూ తెలివైనవారే అని బాబ్దాదాకు తెలుసు. మొదటి పదము పరచింతన, రెండవది పరదర్శన మరియు మూడవది పరమతము. ఈ 3 పర అన్న పదాలను సమాప్తం చేసి పర ఉపకారిగా అవుతారు. ఈ 3 పదాలే విఘ్నరూపంగా అవుతాయి. గుర్తున్నాయి కదా. ఇది కొత్త విషయం కాదు. కావున రేపు చెక్ చేసుకోండి. అమృతవేళ బాబ్దాదా కూడా చుట్టూ తిరుగుతారు. ఏం చేస్తున్నారు అని బాబా చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు అవసరమైందేంటంటే సమయం అనుసారంగా, పిలుపుల అనుసారంగా ప్రతి ఒక్క దుఃఖీ ఆత్మకు మనసా సకాష్ ద్వారా సుఖశాంతుల అంచలిని ఇవ్వడము. కారణమేమిటి? బాబ్దాదా అప్పుడప్పుడు పిల్లలేం చేస్తున్నారు అని అకస్మాత్తుగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే పిల్లలపై ప్రేమైతే ఉంది కదా. అంతేకాక పిల్లలతో పాటు కలిసి వెళ్ళాలి. ఒంటరిగా వెళ్లేది లేదు. నాతో పాటు వస్తారు కదా. నాతో పాటు వస్తారా? ముందు కూర్చున్నవారు చేతులెత్తడం లేదు. నాతో పాటు రారా? రావాలి కదా. బాప్దాదా కూడా పిల్లల కారణంగా ఎదురుచూస్తున్నారు. అడ్వాన్స్ పార్టీలోని మీ దాదీలు, మీ విశేష పాండవులు, మీ అందరి కోసం కూడా ఎదురుచూస్తున్నారు. వారు కూడా హృదయంలో పక్కా ప్రతిజ్ఞను చేశారు, మేమందరము కలిసే వెళ్తాము అని. కొద్దిమందే కాదు, అందరికందరూ కలిసే వెళ్తాము. కావున రేపు అమృతవేళ స్వయాన్ని చెక్ చేసుకోండి. ఏ విషయంలో బలహీనత ఉంది? మనసాలో ఉందా, వాణిలో ఉందా, లేక కర్మణాలోకి వచ్చే విషయంలో బలహీనత ఉందా? బాప్దాదా ఒకసారి అన్ని సెంటర్లను చుట్టి వచ్చారు. ఏం చూశారో చెప్పమంటారా? ఏ విషయంలో లోపముంది? ఒక్క క్షణంలో పరివర్తన చేసి ఫుల్ స్టాప్ పెట్టడం, ఇందులో లోపముంది. ఫుల్ స్టాప్ పెట్టే లోపు ఏమేం జరిగిపోతుందో తెలీదు. బాప్దాదా వినిపించారు. అంతిమ సమయంలో ఒక్క చివరి క్షణం ఉంటుంది. ఆ క్షణంలో ఫుల్ స్టాప్ పెట్టవలసి ఉంటుంది. కానీ ఏం చూశారు? పెట్టవలసింది ఫుల్ స్టాప్, కానీ కామా వచ్చేస్తుంది. ఇతరుల విషయాలను గుర్తు చేసుకుంటారు. ఇదెందుకు జరుగుతుంది, ఇదేంటి జరుగుతుంది, ఇందులో ఆశ్చర్యార్థకం వచ్చేస్తుంది. అప్పుడు ఫుల్ స్టాప్ పడదు, కానీ కామా, ఆశ్చర్యార్థకం మరియు ఎందుకు అనే ప్రశ్నల క్యూ ఏర్పడుతుంది. దీన్ని చెక్ చేసుకోండి. ఒకవేళ ఫుల్ స్టాప్ పెట్టే అలవాటు లేకపోతే అంతిమ సమయంలోని స్థితి బట్టి లభించే గతి శ్రేష్టంగా ఉండదు, ఉన్నతంగా ఉండదు. అందుకే బాప్దాదా హోంవర్క్ ఇస్తున్నారు. ప్రత్యేకంగా రేపు అమృతవేళ చెక్ చేసుకోండి మరియు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడిక జనవరి 18 కల్లా క్షణంలో ఫుల్ స్టాప్ పెట్టే విషయంలో పదే పదే అభ్యాసం చేయండి. జనవరి మాసంలో అందరికీ బాబా సమానంగా అవ్వాలి అనే ఉత్సాహం కలుగుతుంది కదా. మరి 18వ తారీఖు కల్లా రిజల్ట్ ఏంటి అన్నదాన్ని 18 జనవరి నాడు అందరూ తమ చీటీ రాసి బాక్స్లో వెయ్యాలి. ఫుల్ స్టాప్ పెట్టడం జరిగిందా, లేక మిగిలిన గుర్తులు పెట్టడం జరిగిందా? ఇష్టమేనా? ఇష్టమేనా? తలూపండి. ఎందుకంటే బాప్దాదాకు పిల్లల పట్ల చాలా ప్రేమ ఉంది. వారికి ఒంటరిగా వెళ్లాలని లేదు.
మరేం చేస్తారు? ఇప్పుడు వేగంగా తీవ్ర పురుషార్థం చేయండి. ఇప్పుడు డీలాడాల పురుషార్థం సఫలతను అందించలేదు. పవిత్రతను పర్సనాలిటీ, రియాలిటీ, రాయల్టీ అని అనడం జరుగుతుంది. మరి మీ రాయల్టీని గుర్తు తెచ్చుకోండి. అనాది రూపంలో కూడా ఆత్మలైన మీరు తండ్రితో పాటు మీ దేశంలో విశేషాత్మలుగా ఉన్నారు. ఏ విధంగా ఆకాశంలో విశేషమైన సితార్లు మెరుస్తూ ఉంటాయో అలాగే మీరు అనాది రూపంలో విశేషమైన సితార్లుగా మెరుస్తున్నారు. మీ అనాది కాలం యొక్క రాయల్టీని గుర్తు చేసుకోండి. సత్యుగంలో ఎప్పుడైతే వస్తారో అప్పుడు దేవతా రూపంలోని రాయల్టీని గుర్తు చేసుకోండి. అందరి శిరస్సు పైన రాయల్టీ యొక్క ప్రకాశ కిరీటం ఉంది. అనాది ఆదిలో ఎంత రాయల్టీ ఉంది. ఆ తర్వాత ద్వాపరంలోకి రండి. అక్కడ కూడా మీ చిత్రాలలోని రాయల్టీ ఇంకెవ్వరికీ లేదు. నేతలు, అభినేతలు, యాక్టర్స్, ధర్మాత్మల చిత్రాలు తయారవుతాయి, కానీ మీ చిత్రాల పూజ మరియు మీ చిత్రాల విశేషత ఎంత రాయల్గా ఉంది. చిత్రాలను చూసే అందరూ సంతోషపడిపోతారు. చిత్రాల నుండే ఎన్ని ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఈ రాయల్టీ అంతా పవిత్రతకు సంబంధించినదే. పవిత్రత బ్రాహ్మణ జీవితం యొక్క జన్మసిద్ధ అధికారము. పవిత్రతా విషయంలో ఉన్న లోపం సమాప్తమవ్వాలి. అయిపోతుందిలే, ఆ సమయంలో వైరాగ్యం వస్తే అయిపోతుందిలే అని కాదు. మాటలు చాలా మంచి మంచి వినిపిస్తా ఉంటారు. బాబా, మీరు చింతించకండి, అయిపోతుందిలే అని అంటారు. కాని బాప్దాదాకు ఈ జనవరి మాసంలో విశేషంగా పవిత్రతలో ప్రతి ఒక్కరిని సంపన్నం చేసేది ఉంది. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యమే కాదు. వ్యర్థ సంకల్పాలు కూడా అపవిత్రతయే. వ్యర్థ మాటలు, అధికార దర్పానికి చెందిన వ్యర్థ మాటలు, దానినే క్రోధం యొక్క అంశమైన అధికార దర్పమని అంటారు. అది కూడా సమాప్తమైపోవాలి. సంస్కారాలను ఎలా తయారు చేసుకోండంటే దూరం నుండి మిమ్మల్ని చూసి పవిత్రతా వైబ్రేషన్లు తీసుకోవాలి. ఎందుకంటే మీ అంతటి పవిత్రతకు ఫలస్వరూపంగా ఆత్మ కూడా పవిత్రంగా ఉంటుంది, శరీరం కూడా పవిత్రంగా ఉంటుంది. డబల్ పవిత్రత ప్రాప్తిస్తుంది. ఎప్పుడైనా ఎవరైనా పిల్లలు మొదటిసారిగా వస్తే బాబా నుండి ఏ వరదానం లభించేది గుర్తుందా? పవిత్ర భవ, యోగి భవ. 2 విషయాలున్నాయి. 1 పవిత్రత, 2 ఫుల్ స్టాప్. యోగి ఇష్టమేనా? బాప్దాదా అమృతవేళ చుట్టూ తిరుగుతారు, సెంటర్లను కూడా చుట్టి వస్తారు. బాప్దాదా అయితే ఒక్క సెకండ్లో 4 వైపులను చుట్టి రాగలరు. మరి ఈ జనవరి అవ్యక్త మాసంకు ఏదైనా కొత్త ప్లాన్ తయారు చేయండి. మనసా సేవ, మనసా స్థితి మరియు అవ్యక్త కర్మలు మరియు మాటలు, వీటిని పెంచండి. మరి 18 జనవరి నాడు బాప్దాదా అందరి రిజల్ట్ చూస్తారు. ప్రేమ ఉంది కదా. 18 జనవరి నాడు అమృతవేళ నుండి ప్రేమతో కూడిన మాటల్నే మాట్లాడుతూ ఉంటారు. బాబా ఎందుకు అవ్యక్తమయ్యారు అని అందరూ ఫిర్యాదు చేస్తారు. మరి బాబా కూడా ఫిర్యాదు చేస్తున్నారు. సాకారంలో ఉంటూ బాబా సమానంగా ఎప్పటికల్లా అవుతారు అని. ఈరోజు కొద్దిగా విశేషమైన అటెన్షన్ను ఇప్పిస్తున్నారు. ప్రేమ కూడా చేస్తున్నారు. కేవలం అటెన్షన్ను మాత్రమే ఇప్పించడం లేదు, ప్రేమ కూడా ఉంది. ఎందుకంటే బాబా ఇదే కోరుకుంటున్నారు, నా పిల్లలు ఒక్కరు కూడా మిగిలిపోకూడదు అని. ప్రతి కర్మలోని శ్రీమతాన్ని చెక్ చేసుకోండి. అమృతవేళ నుండి మొదలుకుని రాత్రి వరకు ప్రతి కర్మకు ఏదైతే శ్రీమతం లభించిందో దాన్ని చెక్ చేసుకోండి.
శక్తివంతంగా ఉన్నారు కదా? కలిసి వెళ్ళాలి కదా? వెళ్ళాలి అంటే చేతులెత్తండి. వెళ్ళాలా? అచ్చా. టీచర్లు, వెనకవారు, కుర్చీలోనివారు, పాండవులు, చేతులెత్తండి. మరి సమానంగా అయినప్పుడే చేతిలో చేయి వేసి కలిసి వెళ్ళగలరు కదా? చెయ్యాల్సిందే, తయారవ్వాల్సిందే అని దృఢ సంకల్పం చేయండి. 15-20 రోజులు ఈ దృఢత్వం ఉంటుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా కాస్త నిర్లక్ష్యం వచ్చేస్తుంది. కనుక నిర్లక్ష్యాన్ని సమాప్తం చేయండి. ఎక్కువలో ఎక్కువ 1 నెల రోజులు ఫుల్ ఉత్సాహం ఉంటుంది, దృఢత్వం ఉంటుంది. మళ్ళీ 1 నెల తర్వాత కొద్ది కొద్దిగా నిర్లక్ష్యం మొదలవుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం సమాప్తం కావస్తుంది. మరి మీరేం సమాప్తం చేస్తారు? కేవలం సంవత్సరాన్ని సమాప్తం చేస్తారా? లేక సంవత్సరంతో పాటు సంకల్పంలో, ధారణలో ఏదైతే బలహీనత ఉందో దాన్ని కూడా సమాప్తం చేస్తారా? చేస్తారు కదా? చేతులెత్తడం లేదు. ఆటోమేటిక్గా హృదయంలో ఈ పాట మోగాలి, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని. కేవలం వెళ్ళడమే కాదు, కానీ రాజ్యంలోకి కూడా రావాలి. అచ్చా. ఎవరైతే బాబ్దాదాను కలవడానికి మొదటిసారి వచ్చారో వారు చేతులెత్తండి. లేచి నిలబడండి. మొదటిసారి వచ్చిన వారికి విశేషమైన అభినందనలు ఇస్తున్నాము. లేట్గా వచ్చారు కానీ టూ లేట్గా రాలేదు. కానీ తీవ్ర పురుషార్థం యొక్క వరదానాన్ని సదా గుర్తుంచుకోండి. తీవ్ర పురుషార్థం చెయ్యాల్సిందే. చేస్తాంలే, లే లే అని అనకండి. చెయ్యాల్సిందే. లాస్ట్ సో ఫాస్ట్ మరియు ఫస్ట్ రావాలి. అచ్చా. నలువైపులా ఉన్న మహాన్ పవిత్రాత్మలకు బాబ్దాదా యొక్క విశేషమైన హృదయపూర్వక ఆశీర్వాదాలు, హృదయపూర్వక ప్రేమ మరియు హృదయంలో ఇమిడిపోయినందుకు అభినందనలు. బాబ్దాదాకు తెలుసు, ఎప్పుడెప్పుడైతే బాబా అవతరణ జరుగుతుందో అప్పుడు ఈ ఈమెయిల్స్ లేక ఉత్తరాలు భిన్న భిన్న సాధనాల ద్వారా నలువైపులా ఉన్న పిల్లలు ప్రియస్మృతులను పంపిస్తారు. బాబ్దాదాకు ఎవరైనా వచ్చి వినిపించే కంటే ముందే అందరి ప్రియస్మృతులు చేరుకుంటాయి. ఎందుకంటే ఇటువంటి ప్రియమైన పిల్లలు, స్మృతి చేసే పిల్లలు ఎవరైతే ఉంటారో వారి సంబంధం చాలా త్వరగా చేరుకుంటుంది. మీరందరూ 3-4 రోజుల తర్వాత వచ్చి సమ్ముఖంలో కలుస్తారు. కానీ సత్యమైన పాత్రులైన పిల్లలెవరైతే ఉన్నారో ఆ పిల్లల ప్రియస్మృతులు ఆ క్షణంలోనే బాబ్దాదా వద్దకు చేరుకుంటాయి. కావున ఎవరెవరైతే హృదయంలోనైనా గుర్తు చేశారో, సాధనాలు లభించలేదో వారి ప్రియస్మృతులు కూడా లభించాయి. బాబ్దాదా ప్రతి బిడ్డకు పదమాల 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 రెట్లు ప్రియస్మృతుల యొక్క రెస్పాన్స్ను ఇస్తున్నారు. ఇకపోతే ఇప్పుడు నలువైపులా 2 పదాల పట్ల అత్యంత శ్రద్ధ పెట్టండి. 1 ఫుల్ స్టాప్ మరియు 2 సంపూర్ణ పవిత్రత. వీటిని మొత్తం బ్రాహ్మణ పరివారంలో వ్యాపింపచేయాలి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని కూడా సహయోగమిచ్చి తయారు చేయండి. ఇది పెద్ద పుణ్యము. వదిలేయకండి. వీరింతే, వీరు మారనే మారరు అని శాపం ఇవ్వకండి. పుణ్యకర్మ చేయండి. మారి చూపిస్తాము, మారాల్సిందే. వారి ఆశలు పెంచండి. పడిపోయిన వారిని ఇంకా పడేయకండి. ఆధారాన్ని ఇవ్వండి, శక్తినివ్వండి. నలువైపులా ఉన్న అదృష్టవంతులకు, ప్రసన్న చిత్తులకు, సంతోషాన్ని పంచే పిల్లలకు చాలా చాలా ప్రియస్మృతులు మరియు నమస్తే. వరదానము: చెకింగ్ చేసుకునే విశేషతను తమ నిజ సంస్కారంగా చేసుకునే
మహానాత్మ భవ. ఏ సంకల్పాలు చేసినా, మాటలు మాట్లాడినా, కర్మలు చేసినా, సంబంధ సంపర్కంలోకి వచ్చినా కేవలం ఇదే చెకింగ్ చేసుకోండి. ఇది బాబా సమానంగా ఉందా? మొదట సమానంగా చేసుకోండి, ఆ తర్వాత ప్రాక్టికల్లోకి తీసుకురండి. ఏ విధంగా స్థూలంగా కూడా కొంతమంది ఆత్మల సంస్కారాలు ఎలా ఉంటాయంటే, మొదట చెక్ చేసుకుంటారు, ఆ తర్వాత స్వీకరిస్తారు. అదే విధంగా మీరు మహాన్ పవిత్ర ఆత్మలు కావున చెకింగ్ యొక్క మెషినరీని వేగవంతం చేయండి. దీనిని మీ నిజ సంస్కారంగా చేసుకోండి. ఇదే అన్నింటికన్నా గొప్ప మహానత. స్లోగన్: సంపూర్ణ పవిత్రంగా మరియు యోగిగా అవ్వడమే స్నేహానికి రిటర్న్ ఇవ్వడము. అవ్యక్త ప్రేరణలు: ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. ఇప్పుడు ఏ ఏ పరిస్థితులైతే వస్తున్నాయో లేదా రానున్నాయో, ప్రకృతి యొక్క పంచతత్వాలు బాగా కదిలించేందుకు ప్రయత్నిస్తాయి. కాని జీవన్ముక్త విదేహీ అవస్థ కల అభ్యాసం చేసే ఆత్మలు స్థిరంగా దృఢంగా పాస్ విత్ ఆనర్ అయి అన్ని విషయాలను సహజంగా దాటేస్తారు. అందుకే నిరంతర కర్మయోగి, నిరంతర సహజయోగి, నిరంతర ముక్త ఆత్మ యొక్క సంస్కారాలను ఇప్పటి నుండే అనుభవంలోకి తీసుకురావాలి. ఓం శాంతి.